ఎక్కడైతే ఎక్కువ మాబ్ అంటే జనము ఎక్కువైతే, ఎక్కడైతే పెద్ద పెద్ద మీటింగులు కానీ, మరి ఆధ్యాత్మికంగా కానీ, లేకపోతే టెంపుల్స్ కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, బస్ స్టాండ్స్ కానీ, ఇంకా మార్కెట్ ప్రాంతాలు కానీ, సినిమా హాళ్లు కానీ, వీటి దగ్గర ఎక్స్ట్రా సెక్యూరిటీ, ఎక్స్ట్రా జాగ్రత్త. రమేష్ బాబు గారు ఒక్కసారి దృశ్యాలు చూస్తూ ఉంటే అంటే కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఉగ్రవాదుల పన, శక్తివంతమైన బాంబులు పేల్చడం ద్వారా జరిగిందా లేదా సిఎన్జి పేలడం ద్వారా జరిగిందా? నిజానికి ఒకవేళ సిఎన్జి లాంటిదైతే ప్రమాద తీవ్రత ఎలా ఉంటుందా, ఇంత ఉంటుందా? సిఎన్జి అయితే 100% కాదండి. ఇది 100% ఒక అంటే హింసను ఆయుధంగా చేసుకొని రాజకీయపరమైన, ఆర్థిక పరమైన, మరి ముఖ్యంగా మతపరమైన లక్ష్యాలకి చేరుకోవటానికి తప్పనిసరిగా ఇది ఒక ఉగ్రదాడి లాగానే కనపడుతుంది. 100% వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే రమేష్ బాబు గారు ఒక్క నిమిషం నేను మీ దగ్గరకు వస్తాను. ఒకసారి అదిగో ఢిల్లీలో మా ప్రతినిధి శివ సరిగ్గా ఆ పేలుడు జరిగిన ప్రదేశానికి బిగ్ టీవీ ప్రతినిధి పరుగున వెళ్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చూడండి ఒకసారి. అగ్నిమాపక శకటాలు, అటన్ని అంబులెన్సులు అక్కడ డిప్లాయ్ చేసి ఉంచారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందనే విషయం ఆందోళన కలిగిస్తుంది. శివ, ఏంటి ఎగ్జాక్ట్ గా పేలుడు జరిగిన ప్రదేశంలో ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి? ప్రజెంట్ మనం పేలుడు జరిగిన ప్రాంతం దగ్గర ఉన్నాం. రోహిత్, ప్రజెంట్ చూస్తూ ఉన్నాం ఇక్కడ మొత్తం ఎక్కడెక్కడ బార్గేట్లు ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఇటువైపు రానివ్వడం లేదు. చాందినీ చౌక్ ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ పేలుడు సంభవించిన ఏదో మాంసపు ముద్ద అని ఇక్కడ చూస్తున్నాం. మరోవైపు ఈ పేలుడుకు సంబంధించిన పరికరం కూడా మనం చూస్తున్నాం. ఏదైతే పేలుడు సంబంధించిన పదార్థం ఇక్కడ చూస్తున్నాం, ఒక లైట్స్ సంబంధించి కానీ, మరోవైపు ఇక్కడ ఒక దానికి సంబంధించిన శరీరానికి భాగం ఒకటే ఇక్కడ మాంసపు ముద్దలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ శరీరం మాంసపు ముద్ద, మరోవైపు ఇక్కడ లైట్స్ ఏదైతే కారులో పేలుడు సంబంధించి చెప్తున్నామో దానికి సంబంధించిన లైట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం ఎక్కడికక్కడ ఇక్కడ చూస్తున్నాం. రెడ్ ఫోర్ట్ దగ్గర భారీగా బారికేడ్లు మోహరించారు. ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడ భారీగా మోహరించి మంటలను అయితే అదుపు చేశారు. దాదాపు ఇప్పుడు 9 మందికి పైగా కూడా మృతి చెందారనేది కూడా అధికారికంగా సమాచారం అయితే అందుతుంది. మొత్తం సాయంత్రం 6:55 సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఇక్కడ ఫైర్ ఇంజన్లు, మరోవైపు ఇక్కడ చూస్తున్నాం రెడ్ ఫోర్ట్. మనం చూస్తున్న శివ అక్కడ ఇంతకు ముందు చూస్తున్న దృశ్యాల్లో మనుషుల మాంసపు ముద్దలు బహుశా ఒక హాట్ లాగా కనిపిస్తూ ఉంది. ఒక చోటకు వచ్చిన ఆ దృశ్యం అత్యంత కలిచివేసే విధంగా ఉంది. అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు మాంసపు ముద్దలు రోడ్డుపై ఉండడంతో ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యామని. అంటే ఎంత శక్తివంతంగా పేలుడు సంభవించింది అని చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఏంటి అక్కడ ఉన్న దృశ్యాలు ఏంటి? రైట్, ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ పేలుడు సంభవించిన ప్రాంతం వద్ద మొత్తం అంతా క్లియర్ చేశారు. ఇక్కడ ఢిల్లీ స్పెషల్ సెల్ టీమ్, అలాగే ఢిల్లీ పోలీసులు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, మరోవైపు ఇతర ఫోరెన్సిక్ నిపుణులు ఇక్కడైతే ఇక్కడ లైటింగ్ చేస్తుంది. ఇక్కడే ఈ పేలుడు సంభవించింది. ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఎవరిని కూడా అటువైపుకు వెళ్ళనివ్వడం లేదు. ఫోరెన్సిక్ టీమ్, అలాగే ఢిల్లీ స్పెషల్ సెల్, అలాగే ఇటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇది చాందినీ ఏరియా. ఇప్పుడు పేలుడు సంభవించిన తర్వాత కంప్లీట్గా ఇక్కడ నుంచి ఎవరిని కూడా రానివ్వకుండా క్లియర్ చేశారు. ఎవరిని కూడా వాహనాలకు సంబంధించి కానీ ప్రజలను ఎవరిని కూడా ఇటువైపు రానివ్వడం లేదు. రానివ్వకుండా అంతా క్లియర్ చేసి ఇక్కడ పరిస్థితిని ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ స్పెషల్ సెల్ టీం అంతా కూడా పర్యవేక్షిస్తూ ఉంది. మొత్తం ఎక్కడికక్కడ చెకింగ్స్ అయితే కొనసాగుతున్నాయి. రోడ్లన్నీ కూడా బ్లాక్ చేసి ఇక్కడ మనం చూస్తున్న ఈ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్, అలాగే ఈ పేలుడు సంభవించిన ప్రాంతం ఇది. ఇక్కడే ఎవరిని కూడా అటువైపుకు రాకుండా. శివ, పేలుడు జరిగిన పాయింట్ దగ్గర నుంచి ఆ పేలుడు తీవ్రత ఎన్ని మీటర్ల దూరం వరకు దాని ప్రభావం ఉంది? దాదాపు 100 మీటర్ల వరకు దీని ప్రభావం ఉందనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక్కడ కొంతమంది పోలీసు అధికారులు కూడా వచ్చారు. ఇక్కడికి సిఆర్పిఎఫ్ సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు
ప్రతి ఒక్కరు కూడా అన్ని పోలీస్ విభాగాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే ఈ గత కొన్ని రోజులుగా కూడా ఈ టెర్రరిస్ట్ అటాక్లకు సంబంధించి ఎక్కువగా సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. దానిలో భాగంగానే ఇక్కడ అందరూ కూడా ఇప్పటికే టెర్రరిస్టులను అదుపులో తీసుకున్నారు, వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వారి నుంచి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక్కడ సిఆర్పిఎఫ్ పోలీస్ అధికారి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఈ పేలుడు పెంచిన తర్వాత వివిధ విభాగాలకు సంబంధించిన పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఇక్కడికి వస్తున్నారు. ఇక మనం ఇక్కడ చూస్తే కనుక ఈ పేలుడుకు సంబంధించిన ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ ఎల్ఈడి లైట్ ఒకటి మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ ఎల్ఈడి లైట్ కూడా ఒక వాహనంలో నుంచి పడింది. మరోవైపు ఇక్కడ మనం చూస్తుంటే శరీర భాగం ఏదైతే ఉందో కొంత మేర శరీర భాగం కూడా ఇక్కడ పడిపోయింది. పేలుడు ధాటికి దాదాపు చాలా లోపల ఉన్న వారికి కూడా ఈ పేలుడు శబ్దం అనేది వినిపించి చాలా భయాందోళన వ్యక్తం చేశామంటూ కూడా వారంతా చెప్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఇటువైపు రాకుండా అయితే అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఇక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. వారిని కూడా కొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవి ఎదురుగా कितनी एम्बुलेंस आई भाई जिस समय? बहुत ज्यादा एम्बुलेंस आ गया, अभी खड़ा है, कुछ पहुंच गया। क्या कर रहे हैं यार? ठीक है भाई अभी ये बॉम्ब ये ब्लास्ट हुआ उस टाइम पे आप इधर ही है क्या? नहीं, जाम मस्जिद थे हम। बहुत तेज ब्लास्ट हुआ, वहाँ पर भी धमक पहुंची और आग भी हुआ। कहाँ तक सुना आपको ये आवाज? वहाँ जाम मस्जिद 500 मीटर दूरी है। हाँ, वहाँ पर अभी ब्लास्ट के बारे में क्या बोल रहे हैं? कुछ नहीं बोल रहे, हम क्या बोलेंगे, आपको जांच पड़ताल करानी चाहिए सर। नहीं आपको कोई बोला इधर ब्लास्ट हुआ, कुछ लोग मरा हुआ है, कुछ घायल हुआ है, ऐसा कुछ समाचार है आपको? सब समाचार है सर, आप देख सकते हैं इधर ये छींचड़ा उड़ा हुआ है, देखो ब्लास्ट हुआ है तो छींचड़ा। అతను జామా మసీద్లో ఉన్నాడు. ఆ సమయంలో శబ్దం వచ్చింది అనేది కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మరొక శరీరానికి సంబంధించిన విడిభాగం ఏదైతే ఉందో అది అది చెప్తూ ఉన్నారు. దానికి వాళ్ళు కూడా చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఏదైతే చూస్తున్నాం, దీనికి సంబంధించిన విడిభాగం కూడా ఇక్కడ శివ అక్కడ ఒక కార్ పైన ఒక బాడీ కనబడుతుంది. అవడం కానీ వారికి సంబంధించిన శరీర భాగాలు తెగిపడడం ఇదంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా ఫోరెన్సిక్ సిబ్బంది కూడా వచ్చారు. ఫోరెన్సిక్ వచ్చి వారిని ఇక్కడ పడి ఉన్న శరీర భాగాలకు సంబంధించి కూడా వారు తీసుకుని వెళ్ళి ల్యాబ్ వాళ్ళు చెకింగ్కి తీసుకువెళ్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాం ఫోరెన్సిక్ బృందం ఒక్కొక్క శాంపిల్స్ అని కూడా ఇక్కడ కలెక్ట్ చేసి అక్కడికి ల్యాబ్కి తీసుకెళ్లేందుకు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇక్కడ నుంచి లోపలికి ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ జరిగిన ప్రాంతానికి కూడా వెళ్ళి ఇప్పటికే ఫోరెన్సిక్ టీం చాలామంది బృందం అనేది ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి అవన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొత్తం అంతా కూడా శాంపిల్స్ సేకరిస్తూ అక్కడ ఒక కార్ పైన ఒక దేహం కనబడుతుంది. అంటే పేలుడు దాటికి ఆ వ్యక్తి గిరిపడి వెళ్ళి కారు మీద పడ్డాడు. అక్కడ సరిగ్గా అది ఆ కారు పైన మనకు కనబడుతుంది. అంటే ఆ పేలుడు దాటికి మనిషి ఎగిరి వెళ్ళి కారు పైన పడ్డాడా? రైట్, ఈ పేలుడు ధాటికి మనిషి ఎగిరి కారు మీద పడినట్లుగానే కూడా చెప్తూ ఉన్నారు. ప్రత్యక్ష పేలుడు కూడా చాలా భారీగా పేలుడు సంభవించింది అనేది చెప్తున్నారు. ఇప్పటి వరకు అధికారికంగా అయితే 9 మంది, ఇంకో మరికొంతమంది కూడా పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. 15 మందికి పైగా గాయాలయ్యాయి. వారందరూ కూడా సమీపంలోని LNJP ఆసుపత్రికి తరలించి ప్రజెంట్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అక్కడ ఫోరెన్సిక్ టీం కొన్ని డివైస్ అని చూస్తున్నారు. అట్లా వైర్లు కనెక్ట్ చేసిన ఓకే ఏంటి శివ అక్కడ వైర్లు కనెక్ట్ చేసిన కొన్ని డివైస్లు ఉన్నాయి. మీరు ఇందాక వెళ్ళేటప్పుడు కూడా చూపించారు. ఏంటి ఆ పేలుళ్లకు ఆ డివైస్లకు ఏదైనా సంబంధం ఉందా? రైట్, ఆ డివైజెస్ ఏదైతే పేలుడుకు సంబంధించిన డివైస్ వాహనం నుండి కింద పడినట్లుగా కూడా చెప్తున్నారు. ఇక్కడే ఇంతకుముందు మనం శరీర భాగం ఏదైతుందో అది చూపించిన శరీర భాగాన్ని కూడా ఈ ఫోరెన్సిక్ బృందం తీసుకుని వెళ్ళింది. ఇది LED లైట్ అనమాట. అది LED లైట్ వెహికల్లో అమర్చిన LED లైట్
కింద పడింది అనేది కూడా చెప్తున్నారు. ఇది పేలుడు సంభవించిందా లేదా వాహనాలు వెళ్లే క్రమంలో జారిపడిందని కూడా తెలియస్తుంది. కానీ అక్కడ మాంసపు ముద్ద కూడా పడి ఉన్న నేపథ్యంలో ఆ కారులోని విడి భాగం అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఇక ఈ రోజు కూడా అనేక ముడి సరుకు ఏదైతుందో